భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ స్పేస్ స్టేషన్ నుంచి తిరిగి వచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కమాండర్ బాధ్యతల్ని కెవిన్ ఫోర్ట్ కు అప్పగించి ఆమె భూమికి చేరుకున్నారు. అంతరిక్ష యానంలో చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ భూమికి చేరుకున్నారు. నాసా తరపున 4 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన ఆమె జపాన్ వ్యోమగామి అకిహో షిదే, రష్యా వ్యోమగామి యూరి మాలెంచెకోతో కలిసి నేలపై అడుగుపెట్టారు. సోయాజ్ TMA-05M వాహన నౌక ద్వారా సునీత టీం వెనక్కొచ్చారు. ఫ్లైట్ ఇంజనీర్స్ నోవోటిస్కీ, ఎవింగి టర్క్లిన్ కూడా ఆమెతో పాటున్నారు. బయలుదేరే ముందు ఆమె స్పేస్ సెంటర్ నుంచి గుజరాత్లోని సైన్స్ స్టూడెంట్స్ తో రేడియోలో మాట్లాడారు. ఈ కార్యక్రమం అనంతరం సునీత టీం ISS కు సెలవు పలికారు. ఇప్పటి వరకు తాను నిర్వహించిన స్పేస్ స్టేషన్ కమాండర్ బాధ్యతల్ని అంతరిక్ష కేంద్రంలో ఉన్న మరో నాసా శాస్త్రవేత్త కెవిన్ ఫోర్ట్ కు అప్పజెప్పారు. స్పేస్ సెంటర్లో సమర్థంగా సంతృప్తికరంగా పనిచేశామని, తిరిగి ఇంటికెళ్లే సమయంలో సమర్థుడి చేతికే బాధ్యతలు అప్పగిస్తున్నట్టు భూమికి వచ్చే ముందు తెలిపారు. అత్యధిక కాలం అంతరిక్షంలో ఉన్న మహిళగా సునీత విలియమ్స్ రికార్డు సృష్టించారు. 127 రోజులుగా ఆమె స్పేస్ లోనే గడిపారు. జూలై 15న సునీత టీం కజకిస్తాన్ నుంచి అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది. ఈ 4 నెలలు ఆమె స్పేస్ సెంటర్లోనే ఉన్నారు. అంతేకాదు, ఎక్కువసార్లు స్పేస్ వాక్ చేసి వైర్లెస్ యాక్సెస్ పాయింట్లను లోకల్ ఏరియా నెట్వర్క్ తో అనుసంధానం చేశారామె. ఇక వ్యోమగాములు క్రిస్ హార్ట్ఫీల్డ్, టామ్ మార్ష్బరన్, రోమెన్ రొమెనికియో ISS కు వెళ్తున్నారు. ఇందుకోసం స్టార్ సిటీలో సోయజ్ నౌక రాక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 19న క్రిస్ హార్ట్ఫీల్డ్ టీం ISS కు వెళ్తుందని రష్యా అంతరిక్ష వర్గాలు వెల్లడించాయి. అంతరిక్ష కేంద్రంలో ఉన్న సహచరులు సొంత వారితో పాటు విద్యార్థులతో కూడా ISS అనుభవాల్ని పంచుకుంటున్నారు. తమతో పాటు పనికిరాని వేస్ట్ డంపును కూడా వీళ్లు తీసుకువచ్చినట్టు నాసా ప్రకటించింది. కొత్త టీం వెళ్లాక ISS లో రణగణ ధ్వనులను తగ్గించే ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయనున్నారు. ఒత్తిడిని తట్టుకునే ప్రత్యేకమైన పైపులను కూడా బిగిస్తారని మాస్కోలోని రష్యన్ మిషన్ కంట్రోల్ సెంటర్ వెల్లడించింది.